వెల్కమ్ టు రామ్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జన్మదిన వేడుకలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం మనకు ఆదర్శం, సీఎం చంద్రబాబు. జమిలీ ఎన్నికల అమలు 2034 నుంచి అమల్లోకి వస్తుందని భావించాలి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. బెల్ట్ షాపులు క్లోజ్ చేయించిన టీడీపీ ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు. ముంబై విమానాశ్రయ పరిసరాల్లో అరుదైన దృశ్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో శ్రీతేజకు బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది. రికవరీకి సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఈ రోజు ప్రభుత్వం తరపున నేను హెల్త్ సెక్రటరీ శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నాం. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన జరిగిన 2 వారాలు అవుతుంది. త్వరలో శ్రీతేజ ఆరోగ్యంపై వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. సిపి ఆనంద్ తరఫున నేను హెల్త్ సెక్రటరీ కృష్ణ గారు ఇచ్చేసాము. ఒక 2 వారాల నుండి కిమ్స్ ట్రీట్మెంట్లో ఉన్న 9 సంవత్సరాల బాబు శ్రీతేజ్, ఆయన పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఇంకా ముందు వచ్చే రోజుల్లో దాని గురించి ఏమేమి చర్యలు తీసుకోవాలో గురించి డాక్టర్స్ని అడిగి తెలుసుకున్నాము. సో దాని బులెటిన్ ఎగ్జాక్ట్ కండిషన్ ఏంటో డాక్టర్స్ తర్వాత బులెటిన్ లాగా ఇస్తారు. ముఖ్యంగా ఆ రోజు జరిగిన తొక్కిసలాట్లో శ్రీతేజ్కి బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది. ఆక్సిజన్ అందక హైపోక్సియా బ్రెయిన్ డ్యామేజ్ అంటారు, అది జరిగింది. సో దాని నుండి రికవరీ కావడానికి సమయం పడుతుందని డాక్టర్స్ తెలియజేయడం జరిగింది. ఇప్పుడే ఆక్సిజన్ సపోర్ట్, వెంటిలేటర్ సపోర్ట్తో పని ట్రీట్మెంట్ ఇదంతా చేస్తూ ఉన్నారు. ఈ ట్రీట్మెంట్ కొద్దిగా సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి తొందరలో డాక్టర్స్ టీం ఒకటి రివ్యూ చేసి ఒక బులెటిన్ లాగా వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఇప్పుడు కృష్ణ గారు మాట్లాడారు. ఈనాటి పేషెంట్ శ్రీతేజ హెల్త్ సిచ్యువేషన్ చెక్ చేయడానికి వచ్చాము. దానికి ఏదైనా ఆయన ట్రీట్మెంట్ ఇప్పుడు అవుతుంది. ఇక్కడ మన కిమ్స్ హాస్పిటల్లో తీసుకొచ్చారు. ఇక్కడే మంచిగా డాక్టర్స్ అందరూ చూస్తున్నారు. ఆయన ట్రీట్మెంట్కి ఏదైనా సహకారం ప్రభుత్వం తరఫున అవసరం ఉంది, తప్పనిసరిగా మేము ఫాలోఅప్ చేసుకుంటూ ఉన్నాము. అది రెగ్యులర్గా డైలీ బులెటిన్స్ ఇష్యూ చేయడానికి హాస్పిటల్ మేనేజ్మెంట్కి మేము ఇన్స్ట్రక్ట్ చేసాము. దీని విధంగా మేము రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటూ వీ హోప్ దిస్ కండిషన్ ఇంప్రూవ్స్. థ్యాంక్ యూ. Ayani, that is not the issue. Just explain in English. English, also. yeah. If you don't want to give the bites. Yeah. It is okay. Yeah. The Sandhya Theatre Act incident which happened on 4th of September. December. Pardon? 4th of December, and in that, as you know, a lady died named Revati, and her son Sritej, 9-year-old, was brought after being given CPR by the police personnel there, was shifted to Kims Hospital, and since that day he's been here under treatment. He's been unconscious for a majority of the time. He's been on ventilator support. There is some signs of activity in the brain because this is brain damage due to lack of oxygen supply during the stampede, and the doctors have opined that it will be a long haul for the brain to develop the capacity to analyze signals, and till then the protocols which have to be followed by the hospital is being done. And there was a discussion here in the government today
and whatever is required to save the boy and to give better treatment will be done. The further treatment and protocols will be decided by the doctor. They will be issuing bulletins at routine intervals, and we have also the health secretary Christina also has she has assured the parent, the father, who was also there, that whatever support has to be given by the government will be extended to the full possible extent. Sir, you spoke to the doctors. What did doctors say, and who are bearing the expenses? Because Allu Arjun's team is saying that they are bearing the expenses. బీఆర్ఎస్ పార్టీ ఆటో కార్మికులపైన మొసలి కన్నీరు కారుస్తుంది. ఆటో కార్మికులపై మీకు చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాల్లో వారి సంక్షేమం కోసం తీసుకున్న చర్యలేంటి చెప్పాలి. మెట్రో వస్తే ఇతర వాటిపై ప్రభావం పడిందని, మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తే ఆటోలపై ప్రభావం పడిందని ఆరోపణ తప్పు. బస్ ప్రయాణికుల ఇంటికి వెళ్లడం లేదు. గతంలో లాగానే బస్ స్టాండ్ నుండి వెళ్ళిపోతుంది. ప్రజలు ఇంటి దగ్గర నుండి బస్టాండ్కి వెళ్ళడానికి ఆటోలను వాడుతున్నారు. ఎన్నికలలో ఆటో కార్మికులకు 12,000 సంవత్సరానికి ఇస్తామని అన్నాం. మీ నిర్వాకం వల్ల, ఆర్థిక సంక్షోభం వల్ల ఈ సంవత్సరం ఇవ్వలేకపోయాం. భవిష్యత్తులో ఆటో కార్మికులను ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వానికి ఉంది. ఆటో కార్మికులు వేసుకునే డ్రెస్సులు వేసుకోవడం, నిన్న బేటీలు వేసుకొని వేషాలు వేయడం రాజకీయ డ్రామా అటువంటి చేయకండి. మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఏనాడైనా రవాణా శాఖ మంత్రికి ఆటో కార్మికుల సమస్యలపై రిప్రజెంటేషన్ చేశారా? రాజకీయాల కోసం నిరసనలు చెప్పడం కోసం ప్రజాస్వామికంగా ఆటో కార్మికులను తీసుకొని రండి. ఆటో కార్మికుల సమస్యలపై చర్చిద్దాం. మంత్రి పొన్నం ప్రభాకర్. కార్మికులు వేసుకున్న డ్రెస్సులు వేసుకొని ఇతరత్ర ఏదో ఇటువంటి వేషాలు వేసేటువంటి ప్రయత్నం, నిన్న బేడీలు వేసుకొని ఇటువంటి చేయడం అనేటువంటిది పొలిటికల్ డ్రామా. అటువంటి చేయకండి. నిజంగా మీరు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే నేను అడుగుతా ఉన్న టీఆర్ఎస్ రిజిస్ట్రేటర్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పొలిటికల్ పార్టీ ఎన్నడైనా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కు ఆటో కార్మికుల మీద ఈ డెమోక్రసీలో ఈ సమస్యలు రిప్రజెంటేషన్ చేసిరా? వెనుకటి కూడా సామధాన భేద దండ అంటారు. అవేం లేకుండా మీరు కనీసం రిప్రజెంటేషన్ కూడా చేయకుండా మీరు అటుగా ప్రొటెస్ట్కి వెళ్ళిపోతే మేము అనేక సందర్భాల్లో ఆటో కార్మికులతో సమావేశాలు పెట్టినాం. రండి, ఆటో ప్రతినిధులు తీసుకొని బరాబర్ డెమోక్రటిక్ గా మా ఆఫీసులో కూర్చొని మాట్లాడదాం. అంతేగాని ఇటువంటి వాళ్ళ పేరు మీద మీరు పొలిటికల్ ప్రోగ్రామ్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇది మంచిది కాదు సమాజానికని మనం చేస్తాము. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నకిరికల్లు డబుల్ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. తండ్రి సంపాదించిన ఆస్తి కోసం అన్నదమ్ములను సోదరే చంపేసినట్లు పోలీసులు వెల్లడించారు. చనిపోయిన తండ్రికి 70 లక్షలకు పైగా ఆస్తి ఉంది. ఈ ఆస్తి వ్యవహారంలో అన్నదమ్ముల సోదరి మధ్య వివాదం కొనసాగుతోంది. దాంతో చెల్లెలు కృష్ణవేణిని చంపేయాలని గోపీకృష్ణ, రామకృష్ణ ప్లాన్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణవేణి 2 మైనర్ల సాయంతో అన్నదమ్ములను చంపేసింది. ఈరోజు ఈ నకరికల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సెన్సేషనల్ మర్డర్ జరిగింది. దీనికి సంబంధించి అంటే డబుల్ మర్డరు. అయితే ఇది ఒక అక్క అంటే సొంత అక్కే అన్నని తమ్ముడిని చంపడం జరిగింది. అక్యూజ్డ్ అండ్ డిసీజ్డ్ యొక్క నాన్న టీచర్గా పనిచేస్తూ రీసెంట్గా జనవరిలో చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత జనరల్గా వీళ్ళకి ఆశ కలిగింది రిటైర్మెంటు, అదే డెత్ బెనిఫిట్స్, చనిపోయిన తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీకి వచ్చే బెనిఫిట్స్ సుమారు ఒక 60-70 లక్షల వరకు ఉన్నాయి అనేటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చి దాని మీద ఒకరికొకరు డిస్కస్ చేసుకొని పంచుకుందాం అని అడిగే క్రమంలో ఈ అమ్మాయి నాకు కూడా ఇవ్వండి షేరు, ఈ అమ్మాయి కూడా భర్త వదిలేసి ఉంది, సో నాకు ఇవ్వమని అన్న క్రమంలో ఈ అమ్మాయికి మేము ఇవ్వము, నీకు ఇచ్చే సమస్య లేదు, నీకెందుకు ఇస్తాము, మేమిద్దరమే పంచుకుంటాం అన్న క్రమంలో గొడవలు స్టార్ట్ అయ్యి చివరికి వీళ్ళు ఒకరికొకరు ఈ అమ్మాయిని వాళ్ళిద్దరు కలిసి చంపడానికి ప్రయత్నాలు జరిగే క్రమంలో ఈ అమ్మాయికి ఆ విషయం మళ్ళీ వాళ్ళ తమ్ముడే బై నేమ్ దుర్గా, అతను అక్క నిన్ను ఎలాగైనా వేసేస్తాము అన్న, నేను కలిసి వేయాలనుకుంటున్నామని ఒకరోజు మందు దాగి చెప్పిన దాని మీద ఈ అమ్మాయికి ఆలోచన కలిగి ఈ అమ్మాయి ఆల్రెడీ భర్తను వదిలేసి దాదాపు 2-3 సంవత్సరాల నుంచి
వేరే ఈ A2 ఇతను వెనకున్నటువంటి అతను ఆ జానయ్య అనే అతన్ని దానయ్య అనే అతన్ని పెట్టుకోవడం జరిగింది. పెట్టుకొని ఈ కుర్రోడి సహాయం కూడా తీసుకుంది ఆ అమ్మాయి. వీళ్ళిద్దరికి కూడా డిస్కషన్ జరిగితే యాక్చువల్గా ఇతను నీకు రావయ్యి ఎందుకు అంటే లేదు ఎట్టి పరిస్థితిలో నేను తీసుకోవాలి, వాళ్ళని చంపైనా తీసుకుంటాను, నువ్వు అడ్డం రావద్దు, నువ్వు నాకు సహాయం చేయించాలని చెప్పి పోయిన నెల 26వ తారీఖు నాడు వాళ్ళ తమ్ముడిని బాగా తాపించి ఈ యొక్క గోరంట్లోకి పోయే కాలంలో మెడకి చున్నీ వేసి లాగేసి, ఎవరితో లాగిందంటే ఈ అబ్బాయి ఇంకొక ఇద్దరు మైనర్స్ ఉన్నారు పిల్లలు, ఆ పిల్లల సహాయం తీసుకొని చెరువు పక్క గట్టిగా లాగేసి చంపేసిన తర్వాత ఎలా తీసుకెళ్ళాలి అంటే ఆ కాలువలో వేయడానికి వీళ్ళు చంపిన దానికి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరం ఉంది, ఎలా తీసుకెళ్ళాలనే దాని మీద ఈ అమ్మాయి ఉంచుకున్నటువంటి వ్యక్తి దానయ్య బండి ఉంది మోటార్ సైకిల్, దానయ్యకి ఫోన్ చేసి దానయ్య మోటార్ సైకిల్ కావాలంటే నీకు ఈ టైంలో అవసరమా అంటే పంపియానంటే అతను తీసుకొచ్చి బండి ఇచ్చి బండి మీద తీసుకెళ్ళి కాలువలో పడేసి అతనికి డబ్బులు ఇచ్చేసి 500కి 1000 ఇచ్చి ఫుల్ బాటిల్ తెప్పించి వాటిల్లో ఈ సమ్ మెడిసిన్ కలిపేసి నిద్ర మాత్రలు లాంటి బాగా తాపిచ్చేసి పండబెట్టేసి మరలా ఇంకొక ఇద్దరు మైనర్ పిల్లలే వాళ్ళు కూడా ఆ ఇద్దరు పిల్లల సహాయం తీసుకొని అక్కడ ఈ కాలనీలో ఒక తాడుతోటి లాగారు ముందు ఇతన్ని కానిస్టేబుల్ని, మెడ సరిగా అది తెగిపోయిందంట. మరలా చున్నీ ఈ అమ్మాయి మెడలో ఉండే చున్నీతోటి మళ్ళీ లాగి అతను కూడా చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ బాడీని తీసుకొచ్చి ఈ మన మెయిన్ కాలువ ఉంది, నగరికల్ మెయిన్ కాలువ, ఆ మెయిన్ కాలువలోకి తీసుకెళ్ళి ఇటు సైడ్ లోపలికి తీసుకెళ్ళి సుమారు 1 కిలోమీటర్ అవతల ఎడ్జ్లో ఉండి పడేయడం జరిగింది. రాత్రి ఈ అమ్మాయిని ఆ అమ్మాయి ఉంచుకున్నటువంటి వ్యక్తి దానయ్యని ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మిగతా పిల్లలిద్దరిని కూడా నలుగురిని కూడా ఆ దుర్గా విషయంలో పార్టిసిపేట్ చేసిన ఇద్దరిని, అలాగే ఈ గోపి విషయంలో పార్టిసిపేట్ చేసిన ఇద్దరిని నలుగురిని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళు మైనర్స్ అయినందువలన మేము ప్రెస్ ముందుకు తీసుకురాలేకపోతున్నాం. నలుగురు మైనర్సే, 18 సంవత్సరాల లోపు ఉన్నారు, 16, 18 అట్లా ఉన్నారు. కానీ బాగా యాక్టివ్గా ఉన్నారు పిల్లలు. వాళ్ళని మభ్యపెట్టి మాయ చేసి ఆ అమ్మాయి రకరకాల ఆశలు చూపి, డబ్బే కాదు ఇంకొక వేరే విధంగా కూడా శారీరకంగా కూడా ఆశ చూపించి వాళ్ళని ఇందులోకి ఇన్వాల్వ్ చేసి ఈ అమ్మాయి చాలా క్రూరంగా సొంత అన్నని సొంత తమ్ముడిని చంపేసింది. కేవలం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం మనకు ఆదర్శం. సీఎం చంద్రబాబు ద్రౌపది ముర్ము సామాన్య గిరిజన కుటుంబంలో పుట్టి టీచర్ నుంచి రాష్ట్రపతి వరకు వచ్చారు. క్రమశిక్షణ కష్టపడే తత్వం ఉంటే ఏమైనా సాధించవచ్చు. చంద్రబాబు First of all, I want to congratulate all of you. Today, ceremony is yours. I have seen students, meritorious students, competing each other. This convocation is recognizing your talents. In this background, I want to tell only one thing. All of us has to take as a model for all our inspiration, none other than Her Excellency President of India. She was born as an ordinary woman. Now she has achieved extraordinary excellence. If we can go through her history, one small family, that to tribal family in a remote village, with dedication, with hard work, she rose to the President of India position, first citizen of India position. That is her achievement during our lifetime. She started as a teacher, then assistant professor, then irrigation department one junior assistant, then in Raipur one counselor. First academic service, then she entered into political service as counselor, then chairperson, then minister, then governor, then President of India. What else? All of us should have. This is the best example. Even we are all born in a small way. With practice, with hard work, we can achieve anything in the world. That is where she has shown the way for all of us.
రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న 93 మంది ఆటో డ్రైవర్ల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే. ఆటో డ్రైవర్లను ఎన్నికల కోసం వాడుకున్న ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలన్నింటినీ మార్చిపోయింది. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ కుటుంబాలను వెంటనే ఆదుకోవాలి. ఆటో డ్రైవర్లకు ఇస్తామని చెప్పిన 12,000 ఆర్థిక సహాయాన్ని వెంటనే ప్రకటించాలి. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలకు వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే జై తెలంగాణ ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టి రాజ్యాంగాన్ని సవరించి దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ శాసనసభలకు ఎన్నికలు నిర్వహించాలని పార్లమెంటులో జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. పార్లమెంట్ శాసనసభ మండల పరిషత్లు జిల్లా పరిషత్లు సర్పంచ్ ఎన్నికలు వేర్వేరుగా ఏడాది పొడవునా నిర్వహించడం కారణంగా ఖర్చులు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లులో పేర్కొనడం జరిగింది. జమిలీ ఎన్నికలు రేపో మాపో నిర్వహించడం జరుగుతుందని రాజ్యాంగ సవరణ బిల్లులో కేంద్రం స్పష్టం తెలపడం లేదు. ఆర్టికల్ 82A అనేది కొత్తగా పొందుపరచాలని చూస్తున్నారు. ఈ ఆర్టికల్ 82A ప్రకారం 2029లో కొత్తగా లోక్సభ ఏర్పాటైన రోజు నుంచి ఈ రాజ్యాంగ సవరణ బిల్లు అమల్లోకి వస్తుందని ఇందులో పేర్కొనడం జరిగింది. జమిలీ ఎన్నికల అమలు 2034 నుంచి అమల్లోకి వస్తుందని ఈ బిల్లు ద్వారా భావించాలి. బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయాన్ని జేఏపీసీ 5 సంవత్సరాల ఒకట లోక్సభకి వివిధ రాష్ట్రాల శాసనసభలు 5 సంవత్సరాల ఒకట వివిధ సందర్భాల్లో ఒకట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. దానికి తోడు పంచాయతీరాజ్ వ్యవస్థలో మరి సర్పంచులు బ్లాక్ ప్రెసిడెంట్లు అంటే మన దగ్గర మండల ప్రజా పరిషత్తులు జిల్లా పరిషత్తులు ఎన్నికలు ఇవన్నీ కూడా మరి సంవత్సరం పొడవుగా 5 ఏళ్లలో కూడా ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కాకపోతే ఆ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఖర్చుతో కూడుకున్నది. తర్వాత ప్రభుత్వాలు మరి ఒక ఆలోచనతో పని చేయలేకుండా పోతున్నాయి. ఈ ఎన్నికల కోడ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకేసారి ఎన్నికలు జరిగితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ బిల్లు ప్రవేశపెట్టామని చెప్పి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ లో ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే అందరు అనుకున్నట్టు జమిలీ ఎన్నికలు రేపో మాపో జరగడానికి ఈ బిల్లులో చెప్పలేదు. ఈ బిల్లులో ఏం చెప్తారు, ఆర్టికల్ 82A అనేది కొత్తగా పొందుపరచాలని చెప్పి ఆలోచిస్తున్నారు. దీంట్లో ద ప్రెసిడెంట్ మే బై ఏ పబ్లిక్ నోటిఫికేషన్ ఇష్యూడ్ ఆన్ ది డేట్ ఆఫ్ ది ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్టర్ ఎ జనరల్ ఎలక్షన్ బ్రింగ్ ఇన్ టు ఫోర్స్ ద ప్రొవిజన్ ఆఫ్ దిస్ ఆర్టికల్ అండ్ దట్ నోటిఫికేషన్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ షెల్ బి కాల్డ్ ది అపాయింటెడ్ డే. అంటే 82A కొత్తగా ఒక ఆర్టికల్ ని రాజ్యాంగంలో పొందపరచబోతున్నారు. ఈ సవరణ ద్వారా పాస్ అయితే ఈ బిల్లు పాస్ అయితే అది ఏం చెప్తున్నారు, ది ఫస్ట్ డే సిట్టింగ్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ పీపుల్ అంటున్నారు. ఫస్ట్ డే అంటే 2029లో కొత్త లోకసభ ఏర్పడ్డ రోజు మొదటి రోజు నాడు నుండి ఈ చట్ట సవరణ ఈ రాజ్యాంగ సవరణ అమల్లోకి వస్తుందని చెప్తున్నారు. అంటే 2029 తర్వాత వచ్చే 5 సంవత్సరాల ఒకట జరిగేటువంటి శాసనసభల కాల పరిమితి 2034లో జరిగేటువంటి ఎన్నికలన్నీ కూడా మిగిలిన సమయానికే ఉంటాయి అని చెప్పి ఈ రాజ్యాంగ సవరణ. అంటే మహారాష్ట్ర ఎన్నికలు 2029 నవంబర్లో జరుగుతాయి. అంటే ఆ శాసనసభ కాల పరిమితి 4 సంవత్సరాలు 6 మాసాలు మాత్రమే ఉంటాయి. అట్లా ఒక్కొక్క రాష్ట్ర శాసనసభ 3 ఏళ్లు 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఉన్నటువంటి శాసనసభలు ఆ కాల పరిమితిలో ఉంటాయి 2029 నుండి 2034 వరకు. మరి తెలంగాణతో పాటు 2-3 రాష్ట్రాలు జరిగేటువంటి ఎన్నికలు కేవలం 6 మాసాలు ఉంటాయి. దాని గురించి దీంట్లో ఏం చెప్పలేదు.
బహుశా రాష్ట్రపతి పరిపాలన పెట్టి 2034 లోపట్నే పార్లమెంట్ లో జరుపుతారు కావచ్చు. సో దీని ఉద్దేశము ఈ జమిలీ ఎన్నికలు 2034 నుండి అమల్లో రాబోతుందని చెప్పి మనం భావించాలి ఈ బిల్లును చదివితే. కాబట్టి మరి ఈ రోజు లోక్సభలో చాలా ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. కొన్ని ప్రతిపక్ష పార్టీలు డిఎంకే లాంటి పార్టీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేయమన్నారు. కాబట్టి ఇది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ అయినట్టు కూడా ఇప్పుడే తెలుస్తున్నది అమిత్ షా గారి ప్రకటన ద్వారా. కాబట్టి ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఇది సుదీర్ఘంగా చర్చించి తర్వాత వివిధ రాష్ట్రాల శాసనసభ స్పీకర్ల సమావేశాల్లో కూడా పెట్టి కూడా చర్చించాలని చెప్పి కూడా పత్రికలో చదువుతున్నాము. సో ఇది ఒక కొత్త ఆలోచన. దీన్ని రానున్న రోజుల పట మరి ఏ విధంగా మేధావి వర్గము, ప్రజాప్రతినిధులు, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూద్దాం. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం గూరుగుబిల్లి పంచాయతీ ఆఫీస్ స్టాఫ్ లేక ఇబ్బందులు పడుతున్న గిరిజన ప్రజలు పక్క పంచాయతీ అయిన గుమ్మకోట పంచాయతీ నుంచి స్టాఫ్ నెలకు ఒకసారి వస్తున్నారు. మా సమస్యల గురించి వారికి చెప్పడం, వారి దాని గురించి మారేలా వచ్చే సమయం వరకు వేచి చూడడం, కొన్ని అనివార్య కారణాల వలన ఆ సమస్యలు నెరవేరకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని ప్రజలు మిగిలిన పంచాయతీలు కోనాపురం కుండిబా కార్యదర్శి ఇన్ఛార్జ్, వెంగడ పంచాయతీకి పెద్దబిద్ద కార్యదర్శి ఇన్ఛార్జిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కలుగజేసుకుని మా పంచాయతీలకు కార్యనిర్వహణ అధికారులను నియమిస్తారని ప్రజలు వేడుకోవడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం మరియు పంచాయతీరాజ్ శాఖ కొనిదెల పవన్ కళ్యాణ్ దయతలచి పంచాయతీ కార్యదర్శులను నియమించి గిరిజన పంచాయతీల అభివృద్ధికి నాంది పలకగలరని మనవి. సుమారు 136 కార్యదర్శులను అర్హత ఉన్న లోకల్ షెడ్యూల్ ట్రైబ్స్ను మైదాన ప్రాంతానికి బదిలీ చేయడం వలన పంచాయతీ కార్యదర్శుల కొరత భారీగా ఏర్పడింది. జనసేన పార్టీ అనంతగిరి మండలం అధ్యక్షులు చింతం మురళి, ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ అప్పలరాజు ధర, గ్రామ ప్రజలు, కార్యకర్తలు వేడుకోవడం జరిగింది. BR9 న్యూస్ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఉంటారు, ఇప్పుడు మాకు తెలియదేట. అతను ఎన్నిసార్లు వచ్చి డబ్బులు అమ్మ ఈ స్టాఫ్ అయినా వస్తుండ్రా అమ్మ, పోనీ సెక్రటరీ కానీ ఎవరు? అవును, బిల్డింగ్ ఓపెన్ అవ్వలేదు కదా, ఇక్కడ పంచదార్స్ ఇదే కదా, మరి ఎవరు సెక్రటరీ వస్తుండ్రా? పోనీ సెక్రటరీ రాదు, మరి స్టాఫ్ ఉంటారు కదా 10 మంది. మరి స్టాఫ్ ఎవరు? కంప్యూటర్ ఆపరేటర్ గట్రా ఎవరు ఉంటారు? పంచాయతీ ఇదే ఆఫీసా? సెక్రటరీ ఆఫీస్, పంచాయతీ ఆఫీస్. ఓడి అమ్మ. జై ఆదివాసి. నా పేరు తుమ్మ అప్పలరావు ద్వారా ఆంధ్రప్రదేశ్ గిరిజన జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్. ఈరోజు అనంతగిరి మండలం గరుగుబిల్లి పంచాయతీ ఆఫీస్లో మనం ఉన్నాం. పంచాయతీ భవనం ఇది. పంచాయతీ భవనంకి తాళం వేసి ఉంది. ఈరోజు డేటు 17వ తారీఖు 12:30 అయ్యింది టైము. ఏ ఒక్క అధికారి కూడా లేరు. పంచాయతీ ఆఫీస్లో మినిమం 10 మంది స్టాఫ్ ఉండాలి. సెక్రటరీ కానీ, ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ, లేదనుకో కంప్యూటర్ ఆపరేటర్లు కానీ, అలాగే ఏదైతే స్టాఫ్ ఉన్నారో ఒక్క స్టాఫ్ కూడా లేని పాపాన పోలేదు. దీన్ని బట్టి చూస్తే పంచాయతీ వ్యవస్థ ఏదైతే మండలానికి శివరం ఉన్న పంచాయతీలు ఉన్నావో స్టాఫ్ వెళ్ళట్లేదు అన్నానికి ఇది ఉదాహరణ. దీన్ని తక్షణమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, పంచాయతీ శాఖ మినిస్టర్ గారు మీరు స్పందించాలి. ఇలాంటివన్నీ ఏజెన్సీ ప్రాంతంలో చాలా పంచాయతీలు ఉన్నవి. ఇమీడియట్ గా దీనిపై మీరు యాక్షన్ తీసుకుంటారని గిరిజన జేఏసీగా తుమ్మప్పల మురళి, జనసేన పార్టీ అధ్యక్షుడు నేను అనంతగిరి మండలానికి. అయితే ఈ సందర్భంలో గరుగుబిల్లి పంచాయతీకి రావడం జరిగింది. పంచాయతీకి వచ్చేసరికి ఇప్పుడు సమయం 12:30 అయింది. అయినా సచివాలయం స్టాఫ్ కానీ, అధికారులు కానీ, పంచాయతీ అధికారులు కానీ జర్నలిస్టుల అమరవీరుల ఆశయ సాధన కోసం పనిచేయాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం జర్నలిస్టులు పనిచేయాలి. ప్రజలు కన్నా గ్రామ స్వరాజ్యం సాధించడంలో జర్నలిస్టులు ముఖ్య పాత్ర అని సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జయమ్మ తెలిపారు. ఈరోజు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం, సమాచార కార్యాలయం దగ్గర సీనియర్ జర్నలిస్ట్ మిసాల రామస్వామి ఆధ్వర్యంలో
స్వర్గీయులు రాజశేఖర్ కృపవరం వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ జయమ్మ మాట్లాడుతూ ప్రజాప్రభుత్వాల ప్రగతి సంక్షేమం కోసం కలిసి పాటు పాడుదామని, మహనీయుల స్ఫూర్తి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జర్నలిస్టుల ప్రధాన కర్తవ్యమని, కళలనే సాధించే దిశలు జర్నలిస్టులు అని, ప్రగతి కోసం ప్రజల కోసం చేసే వృత్తి జర్నలిజం అని తెలిపారు. భారతదేశ భవితవ్యం కోసం, దేశ సౌభాగ్యం కోసం, జనం హక్కుల కోసం, కనీస సంఖ్యల నిర్మాణాల కోసం, ప్రజాస్వామ్యంలో అహింస మార్గంలో అందరి కోసం జర్నలిస్టుల ప్రధాన కర్తవ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఐజాక్, సురేష్, సంధ్యాప్రసాద్, చెన్నయ్య, రమేష్, నరసింహ తదితరులు పాల్గొన్నారు. మన కర్నూలు నగరంలో సీనియర్ జర్నలిస్టులు రాజశేఖర్ కానీ అలాగే కృపవరం గారు కానీ మన మధ్య లేకపోవడం మేము చింతిస్తున్నాము. అయితే వాళ్ళు రాసిన విధానము, వాళ్ళు చేసిన విధానం అనేది మాకందరికీ స్ఫూర్తిదాయకం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. రాజశేఖర్ గారు చనిపోయి 8 సంవత్సరాలు అవుతుంది. అలాగే కృపవరం గారు చనిపోయి 4 years అవుతుంది. అందులో భాగంగానే ఈరోజు 4వ వర్ధంతి కృపవరం గారిది జరుపుకుంటున్న కార్యక్రమంలో భాగంగా వాళ్ళ చిత్రపటానికి సమాచార శాఖ డీడీ మేడం జయమ్మ మేడం వచ్చి పూలమాల వేశారు. కనుక మేము మా సమస్యలు ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. ముఖ్యంగా అనేక ఏళ్లుగా మా ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి పోరాడుతున్నాము. అయితే ఇంతవరకు ఏంది ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. అలాగే మా పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి పోరాడుతున్నాము, ఉచిత విద్య ఇవ్వలేదు. అలాగే రైల్వే పాస్లను కూడా ఆపేశారు, పునరుద్ధరించాలని కోరుతున్నాము. అలాగే కర్నూలులో ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టండి, ప్రెస్ క్లబ్ లేదని చెప్పేసి అడుగుతున్నాము. కర్ణాటక పక్క రాష్ట్రాల్లో 15 ఏళ్ళు ఎవరైతే జర్నలిస్టులు పనిచేశారో వాళ్ళకంతా పెన్షన్ సౌకర్యం కల్పించారు. అలా ఏపీలో ఎందుకు మీరు పెన్షన్ ఇవ్వరని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. అలాగే మా అనేక సమస్యలతో కూడిన దానిపైన అనేక రకాలుగా మేము అధికారులకు వినతి పత్రాలు కానీ ధర్నాలు కానీ చేయడం జరిగింది. ఈరోజు మా అమరవీరుల వర్ధంతి రోజు సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏమంటే ఖచ్చితంగా కర్నూలులో ఒక జర్నలిస్టు అమరవీరుల స్తూపం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఎందుకు తెలియజేస్తున్నామంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల మొదటి రాజధాని కర్నూలు కాబట్టి ఈ కర్నూలులో ఖచ్చితంగా జర్నలిస్టుల అమరవీరుల స్తూపం ఏర్పాటు కొరకు మేము కంకణం కట్టుకొని ఫైట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. మా అనేక సమస్యలతో కూడిన రకరకాలుగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళినా ఎక్కడేసిన గొంగలు ఎక్కడే అన్న చందంగా మా సమస్యల పట్ల ప్రభుత్వము కంటి తుడుపుగానే ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మన తలరాతలు అయితే మారట్లేదు. అయితే ముఖ్యంగా డిమాండ్ చేయడం ఏమంటే ఖచ్చితంగా జర్నలిస్టుల పిల్లలకు ప్రతి ప్రైవేట్ పాఠశాల ఉచిత విద్య అందించాల్సిందే. అలాగే ప్రతి అర్హులైన జర్నలిస్టులకు సెంట్ల స్థలం ఇవ్వాల్సిందే. అలాగే ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాల్సిందే. అలాగే పెన్షన్ సౌకర్యం ఇవ్వాలి. హెల్త్ కార్డు అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో అమలయ్యేలాగా చూడాలి. అలాగే ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టకపోతే మాత్రం ఆందోళన చేస్తామని చెప్పేసి అనేక రకాలుగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కనుక ప్రభుత్వం ఆ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.